హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నవి. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? ఎక్కడికో కాదండి, మన గుత్తిలో జరుగుతున్న గుత్తి ఫోర్ట్ ఫెస్టివల్ కి అయితే ఈ రోజు వెళ్తున్నాము. చాలా రష్ గా అయితే ఉంది. మేమైతే సెకండ్ డే వెళ్ళామండి. 2 రోజులు చేస్తారు, 14th 15th పెట్టారు. కానీ ఇంకా మామ డ్యూటీకి వెళ్ళడంతో మేము సెకండ్ అయితే వెళ్ళాము. ఏముంటాయి డాన్స్ అవే కదా అని అనుకుని వెళ్ళాము, త్వరగా వచ్చేసి అనుకుని. కానీ కాదు, పక్కన స్టాల్స్ పెట్టి అన్ని అంటే అందరికి అవగాహన కల్పించే విధంగా అయితే పెట్టున్నాం. మన పార్వతి మేడం చూసి అయితే వెళ్ళాను. కాడికి వెళ్తే తెలిసింది, ఇంకా మేడం రకరకాలుగా వంటలు అయితే చేసుకొచ్చారు. మేడం వాళ్ళ టీం అంతా కలిసి పిల్లలకి ఇచ్చే పాలు, ఫుడ్, బాలామృతంలో కూడా సరే ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, పిల్లలు ఏ విధంగా తినాలి అని చెప్పి అయితే ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. పాలలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, వాళ్ళకి ఏ విధంగా అని చెప్పి. ఎగ్స్ కూడా వాటిలో వేసే కలర్స్ ని, ఎగ్స్ మీద వేసారు కదా కలర్స్ పిండి స్కూల్లో, అవి ఎప్పుడప్పుడు ఏ కలర్స్ వేస్తారు అనేది కూడా చార్ట్స్ అయితే నీట్ గా ప్రిపేర్ చేసి పెట్టారు మేడం. సిరిధాన్యాలన్నీ ఈ విధంగా పెట్టయితే ప్రతి ఒక్క దాని గురించి అక్కడ చిన్న చార్ట్స్ లో అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టున్నారు. మీరే చూడండి, బాలింతలకు ఇచ్చే ఫుడ్ నుంచి చిన్న పిల్లలకి ఇచ్చే ఫుడ్, అక్కడ అంగన్వాడీలో వాళ్ళకి చేసి పెట్టే ఫుడ్ వరకు అన్ని అయితే పెట్టారనమాట మేడం. హ్యాండ్స్ మాత్రమే ఉంటాయి అనుకుని వెళ్ళాము, కానీ ఇలా సైడ్ లో చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుని అయితే ప్రతి ఒక్కరు అన్నిటి గురించి వివరించారు. ఇట్లా అంగన్వాడీ వాళ్ళు, రైతులు, కూరగాయలు పండించే గురించి, భూమి సారం గురించి, నేల గురించి. నెక్స్ట్ ఇక్కడ ధర్మాకుల్స్ గుత్తి ఫోర్ట్ అయితే ప్రిపేర్ చేశారనమాట. చాలా బాగుంది, ప్రిపేర్ చేశారు, చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరే. ఇక్కడ ఇది ఒక అయితే పట్టు పురుగులు మొదటి దశ నుంచి చివరి దశ వరకు చాలా బాగా అద్భుతంగా అయితే పెట్టారనమాట. కొంతమంది పురుగులు అని చెప్పి చూసి భయపడిపోతారు. మా పాపకి మా ఆయన చూపించారు, కొంచెం భయపడిపోయి 2 days డల్ గానే ఉంది, ఫీవర్ వచ్చినట్లు. పట్టు పురుగులను ఎలా ప్రిపేర్ చేశారు, వాటికి ఫుడ్ ఏ విధంగా ఇస్తారు, వాటిలో ఉన్న రకాలు, క్లాత్స్ లో ఉన్న సిల్క్, ఇంకా అలాంటి క్లాత్స్ అన్ని కూడా నీట్ గా వివరిస్తూ ఇక్కడైతే పెట్టారు. వీళ్ళు కూడా నీట్ గా చార్ట్స్ అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టారనమాట. పట్టు పురుగుల పెంపకం షెడ్ అనమాట. అలా చాలా అయితే పెట్టారు. ఆ గుత్తి ఫోర్ట్ అని చెప్పి చిన్నగా వాటితోనే కొంచెం చిన్న డయాగ్రామ్ వేసి అది కూడా అంటించారనమాట. మనం వేసుకునే వస్త్రాలైనా సరే, ఏదైనా సరే, వాటిలో రకాలు అయితే చాలా మందికి తెలిసే ఉండదు. అదే విధంగా ఇక్కడ చూడండి, జరీ, కాటన్ అన్న ప్రతి ఒక్కటి నూలు పోగైతే ఏదేది ఎలా షైన్ వస్తుందో అని చెప్పి అయితే ఇక్కడ వివరిస్తూ పెట్టారు. డూప్లికేట్ అంట. గుత్తి ఫోర్ట్ ఫెస్టివల్ అంటే ఏమో అనుకున్నాం కానీ పక్క చిన్న చిన్న స్టాల్స్ పెట్టి ఈ విధంగా చాలా బాగా అయితే చెప్పారు. ఇప్పుడైతే రైతులు అయితే ఉన్నారనమాట. ఇక్కడ కూడా రైతులు మట్టి సారవంతము, ఎర్ర మట్టి ఎలా ఉంటుంది, ఏమైనా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టారు. నేను కొన్ని స్టాల్స్ లో అయితే వీడియోస్ తీసాను, కొన్ని స్టాల్స్ లో ఏం వీడియోస్ తీయలేదు. కొన్ని జ్యువెలర్స్ అంటే ఆడవాళ్ళు వేసుకునే వస్త్రధారణ, నెక్స్ట్ బట్టలు కానీ అలా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా గుత్తి ఫోర్ట్ కి, ఇంకా ఇక్కడ గుత్తిలో వచ్చిన అవార్డ్స్ అన్ని కూడా పెట్టారనమాట. చాలా బాగా అయితే ఉంది. మనం చూసే కొద్దిగా చూస్తూ వెళ్ళిపోయాను. ఇంకా పిల్లలు ఉండడంతో ఎక్కువ అయితే వీడియో అయితే తీయలేకపోయాను. కొద్దిగా అయితే వీడియో తీసాను. కొన్ని లోకల్ పిల్లలు మాత్రం వీడియో అన్ని తీసుకొని అయితే వచ్చాను అనమాట. గుత్తి సరౌండింగ్స్ ఒక 50-60 kilometers లో ఉన్న తాడిపత్రి, దాని గురించి సరౌండింగ్స్ లో ఉన్న పంట పొలాల గురించి మొత్తం అయితే ఇక్కడ వివరిస్తూ స్టాల్స్ అయితే పెట్టారు. గుత్తి తాడిపత్రి మధ్యలో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా ఇక్కడ అయితే పెట్టారు. మనం గుత్తి నుంచి తాడిపత్రిలో ఉన్న టెంపుల్స్ కి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందని ఈ చార్ట్స్ లో అయితే నీట్ గా ప్రిపేర్ చేశారనమాట. ఎన్ని కిలోమీటర్స్, 19 30 అనేది కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. గుత్తిలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అని ఆ ఫెస్టివల్ కి వెళ్లే వరకు నాకైతే తెలియదు. ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ కి అయితే వెళ్తూనే ఉంటాము. ఇంత లాంగ్ లో ఉన్న టెంపుల్స్ అయితే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ దీని ద్వారా అయితే మనం మా ఫ్రెండ్స్ నుంచి వెళ్లే లోపు అయితే ఒకసారి వెళ్ళి చూడాలని అయితే అనుకుంటున్నాను. వ్యూవర్స్ కూడా ఇక్కడ టెంపుల్స్ అన్ని పరిచయం చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ల్యాప్టాప్ లో ఇక్కడ సరౌండింగ్స్ చుట్టూ జరిగేటివన్నీ ఇక్కడైతే వీడియోలు అయితే కనిపిస్తున్నాయి. అందుకోసం ఈ వీడియో అయితే తీసాను అనమాట. ల్యాప్టాప్ కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి మొత్తం అన్ని టెంపుల్స్ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి ల్యాప్టాప్ అయితే చూపించాను. టోటల్ సరౌండింగ్స్ అన్ని ఈ ల్యాప్టాప్ లో అయితే ఇక్కడ సిస్టమ్ లో అయితే కనిపిస్తున్నాయి అనమాట. అయితే స్టాల్స్ పెట్టిన వాళ్ళకి మేడం వాళ్ళు కూడా సరే ఫస్ట్ అయితే ఫుడ్ ఏం లేదంట, చాలా కొంచెం అవసరం పడ్డారంట. ఫస్ట్ డే కూడా చాలా పెట్టారు అని చెప్పి అయితే టాక్ అయితే ఉంది. కానీ నేను ఫస్ట్ అయితే వెళ్ళలేదు, నేను సెకండ్ డే అయితే వెళ్ళాను. సెకండ్ డే వెళ్ళినప్పుడు అయితే ఈ విధంగా ఇవన్నీ అయితే పెట్టున్నారు. ఫుడ్ గానీ, రైతులు కూరగాయల గురించి కానీ ప్రతి ఒక్క కూరగాయన్ని ఎక్కడైతే పెట్టారు. నెక్స్ట్ అట్లే నాణ్యాలు, గుత్తి ఫోర్ట్, గుత్తికి సంబంధించిన పురాతన నాణ్యాలను కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ లో, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో అయితే ఉన్నాయి. ఆ నాణ్యాలు కూడా ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. రైతులకి మొబైల్ ఫోన్ గురించి అవగాహన తేవడం కోసమేమో మొబైల్ అప్లికేషన్ అని కూడా పెట్టడం జరిగింది అని అనుకుంటున్నాను. ఇక్కడైతే ప్రకృతి వ్యవసాయ విభాగం అనంతపురం అని చెప్పి అయితే కొన్ని కూరగాయలన్నీ ఇక్కడైతే పెట్టారనమాట. జరిగిన గుత్తి ఫోర్ట్ ఫెస్టివల్ కి అయితే మేమైతే వెళ్ళాము. అందుకోసం ఇవన్నీ అయితే నేను రికార్డ్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నాకు తెలియని కూడా చాలా అయితే పెట్టారు, వాటి గురించి అయితే వివరించలేదు. అందుకోసమే నేను జస్ట్ గోవు నుంచి వచ్చిన మలినాలు కూడా ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇక్కడైతే నీట్ గా వివరించడం అయితే జరిగింది. విత్తనాలను ఏ విధంగా శుద్ధి చేస్తారు, విత్తనాలను పంట పొలాల్లో ఏ విధంగా అయితే వేస్తారు అని నీట్ గా వివరణ అయితే కూడా ఇక్కడైతే ఇచ్చారు. గుత్తి కోట సంరక్షణ సమితి రాయలసీమ నాణ్యముల సేకరణ సంఘం వారి ఆధ్వర్యంలో పురాతన నాణ్యములు ప్రదర్శన ఇక్కడైతే జరుగుతుంది. చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఈ చారిత్రక నాణ్యములు. ఇక్కడ తొలి తెలుగు శాసనంలో క్రీస్తు శకం 575లో రేనాటి చోళ రాజు ధనంజయ కడప జిల్లాలోని కలమల గ్రామంలో లభ్యమైనట్లు చెప్తున్నారు. ఇక్కడ నాణ్యములను పెట్టడమే కాకుండా అవి ఏ సంవత్సరం అనేది కూడా నీట్ గా ఇక్కడైతే వివరించడం జరిగింది.
ఇంకా ఇక్కడ అన్ని స్టాల్స్ చూసి కొంచెం డాన్స్ అయితే చూసాము. ఇంకా ఆ తర్వాత పిల్లల్ని ఆడించుకోవడానికి అయితే వెళ్ళిపోయాం అనమాట. బాగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఉందండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా అంతా మా పెద్ద పాప రాజ్యమే. మా పెద్ద పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఉండాలి ఆడాలి అని చెప్పి అడిగింది. కానీ ఇంకా టైం చాలా లేట్ అవడంతో మేమైతే ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. బై బాయ్.